హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇదొచ్చేసి నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వెషన్ అనమాట. అసలు కొంతమందయితే ప్రతి వీడియోలోనూ ఏఐ వీడియోస్‌తో మానిటైజేషన్ అవుతదా? అనేసి అడుగుతున్నారు. ఇది యెస్ ఆర్ నో చెప్పే ఆన్సర్ కాదు. పెట్టొచ్చు చేయొచ్చు, చేయకూడదని చెప్పే ఆన్సర్ కాదు. సో, చెప్పాల్సినయి అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఈ వీడియో చూసిన తర్వాత కూడా డెసిషన్ మీదే. మీరు చెయ్యాలా లేదా అనేది పూర్తిగా డెసిషన్ మీదే. నేనెవరిని కాదు ఇక్కడ మిమ్మల్ని ఆపటానికి. అండ్ జరిగేదేంటి అనేది చెప్పటం మాత్రమే నా బాధ్యత. అండ్ దట్టు ఇక్కడ నేనేం యూట్యూబ్లో పని చేయట్లేదు, నేనేం మానిటైజేషన్ ఇవ్వట్లే. నేను ప్రాక్టికల్గా చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చెప్పదలుచుకున్నాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఏఐని కంప్లీట్గా బ్యాన్ చేయట్లేదు యూట్యూబ్. బ్యాన్ ఏం లేదు. యూట్యూబ్లో ఏఐ వీడియోస్ చెయ్యొచ్చు, కానీ ఎలా చేస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ప్రతి కంటెంట్లోనూ చేస్తున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ వీడియోస్ అని కాదు. అండ్ మెయిన్గా ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ మనకి వైటీ క్రియేట్లో ఏఐ అనేసి ఉంది కదా, సో అక్కడ నుంచి క్రియేట్ చేసి పెట్టొచ్చా? వైటీ క్రియేట్ యాప్లో జనరేట్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఎందుకోసం? ఏఐ వీడియోస్ ఎందుకు చేయకూడదు, కొద్దిగా క్లారిటీ ఇవ్వగలరా అనేసి అడిగారు. ఈ క్వశ్చన్ తీసుకుని నేను వీడియో చేస్తున్నాను, కానీ చాలామంది ఏఐ వీడియోస్ పెట్టొచ్చా అనేసి అడుగుతున్నారు. ఇక్కడ యూట్యూబ్ క్రియేట్లో వీడియోస్ చేయొద్దని కదా, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అది ఏఐ వీడియోస్ విషయం చూసుకుంటే ఇలాంటివి ఏది మీరు ఓన్లీ ఏఐతో నేను పెడతాను, ఊరికే అది జనరేట్ చేసి నేను వీడియోస్ పెడతానంటే అది అవ్వదు. కన్ఫామ్గా మానిటైజేషన్ అవ్వదు. అండ్ ప్రతి కంటెంట్లోనూ చేస్తున్నారు అంటున్నాను కదా, ప్రతి కంటెంట్లో అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తున్నారు, అది ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే. అండ్ ఫిబ్రవరిలో డిమానిటైజ్ అయ్యాయి కదా చాలా ఛానల్స్. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా కంటిన్యూస్గా ఏఐ ఛానల్స్, మెయిన్గా ఏఐ ఛానల్స్ అనే కాదు, డిమానిటైజేషన్లోకి బోల్డ్ అన్ని ఛానల్స్, ఏది బ్లాగ్స్ ఛానల్స్ కూడా వాటికి కూడా ఇన్ఆథెంటిక్ వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాటిల్లో చాలా ఛానల్స్ మానిటైజేషన్ కూడా ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయాయి. 3 months దాటిపోయింది కదా. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇష్యూ బ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళకి, వాళ్ళు పెట్టిన 2-3 వీడియోస్ వల్ల ఇష్యూ వచ్చేసింది. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, నేను తీసుకున్నాను ఆ ఛానల్స్ కూడా, తీసుకుని కూడా రిజాల్వ్ చేశాను. 3 months అయింది కదా, కొంతమంది ఇంకా అవ్వలేదు, చాలా వరకు అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి వాచ్ అవర్స్ సరిపడా ఉన్నాయి, అంత కరెక్ట్గా ఉన్న ఛానల్స్. ఆ ఏఐ వీడియోస్ వల్లే అది ఇన్ఆథెంటిక్ వచ్చిందనమాట. పెట్టింది చాలా తక్కువే మళ్ళీ, అయినా కూడా చూడండి, ఓన్లీ ఏఐ పోనీ వచ్చిందంటే అనుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళ కంటెంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు అసలు. వాళ్ళ వీడియోస్లో యాక్చువల్గా నేనే డిలీట్ చేశాను వీడియోస్ కూడా, వాళ్ళ ఛానల్లోకి లాగిన్ అయ్యి మరి ఏవైతే పనికిరావో అవి చూసినప్పుడు, ఎంత మంచిగా ఉన్న ఛానల్స్ కూడా ఎందుకు ఇట్లాగా నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరోనంటే మానిటైజేషన్ అయిపోతే ఎట్లా అయినా పెట్టుకోవచ్చు అనేసి చెప్పారంట. మానిటైజేషన్ అయిపోతే ఎలా అయినా పెట్టుకోవచ్చు అని కాదు, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మానిటైజేషన్ అయిన తర్వాత. అండ్ ఈ విషయంలో తీసుకుంటే ఏఐ వీడియోస్ డిమానిటైజ్ అయిన ఛానల్స్, నిజం చెప్పాలి అంటే జెంట్స్ కంటే లేడీసే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. అసలు టకటక కంటెంట్ అంతా మార్చేశారు. అలానే మానిటైజేషన్ కూడా అయిపోయింది చాలా ఛానల్స్కి. ఎగ్జాక్ట్గా 3 monthsలో వాచ్ అవర్స్ తెచ్చేసుకుని, అలానే పిచ్ వీడియోస్ ఏం కాదు, కరెక్ట్ కంటెంట్ పెట్టే తెచ్చుకున్నారు వాచ్ అవర్స్ కూడా. అండ్ మానిటైజేషన్లు కూడా అయిపోయినాయి. అంత ఫాస్ట్గా ఉంటున్నారు లేడీస్ ఈ విషయంలో మాత్రం. సో ఇంకా జెంట్సే కొంచెం స్లోగా ఉంటున్నారు ఒక రకంగా ఈ విషయంలో. ఎంతసేపు అది ఎందుకు మానిటైజేషన్ అవ్వదనే దగ్గర ఆగిపోతున్నారు తప్ప ఉన్నదాన్ని తీసుకోలేకపోతున్నారు అనమాట. ఇక ఈ ఏఐ వీడియోస్ విషయానికి వస్తే, మీరు చేసే ఈ వీడియోస్ అంటే ఇక్కడ ఏంటి అంటే, నిజం చెప్పాలి అంటే యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఏఐ వీడియోస్ గురించి, మీరు ఒరిజినల్ స్క్రిప్ట్ పెడితే మానిటైజేషన్ అవుతుంది. ఒరిజినల్ స్క్రిప్ట్ అని యూట్యూబ్కి ఎట్లా తెలుస్తుంది? మీరు చాట్‌జీపీటీ నుంచి తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, తీసుకుంటే అది ఒరిజినల్ స్క్రిప్టే అవ్వాలి లెక్క అయితే. మీరు చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నారని దానికి ఎట్లా తెలుస్తుంది? అంతే కదా, అది మీ ఒరిజినల్ స్క్రిప్ట్ అని ఎట్లా తెలుస్తుంది? అంత టెక్నాలజీ అయితే రాలేదు ఇంకా కన్ఫర్మ్గా. ఎందుకు అంటే మీకు ఒక సింపుల్ చెప్తాను ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, స్క్రోలింగ్ టెక్స్ట్ ఛానల్స్ బాగా ఫేమస్ ఇది వరకు, ఈవెన్ ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటిల్లో చాలా డిమానిటైజ్ అయినాయి, వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకుని కరెక్ట్గా మానిటైజేషన్ చేసుకునే ఛానల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ కనుక డిటెక్ట్ అవ్వుద్ది అనుకుంటే, ఇప్పుడు స్టోరీస్, నావెల్స్ ఉంటాయి, అవన్నీ అందరూ పెట్టేది ఒకటే కదా, అది ఎవరి ఓన్ కంటెంట్ కాదు, వాళ్ళు రైటర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటున్నారు వీడియోస్, స్టోరీస్, నావెల్స్. అక్కడ చదివేది అందరూ ఒకటే, యాజ్ ఇట్ ఈస్ చదివేస్తారు. వీళ్ళేం కొత్తగా క్రియేట్ చేసేది ఏమి ఉండదు కదా. మరి అప్పుడు అది యూనిక్ స్క్రిప్ట్ కాదు కదా. మరి అప్పుడు ఎవరికి, ఆ స్టోరీస్ ఛానల్స్ వాళ్ళకి ఒకరికి తప్ప మిగతా ఎవరికి మానిటైజేషన్ అవ్వకూడదు లెక్క అయితే, అంతే కదా. సో ఒరిజినల్ స్క్రిప్ట్ అనేది యూట్యూబ్కి తెలియదు, అది మీ ఒరిజినల్ స్క్రిప్టా ఏంటి అనేది యూట్యూబ్కి ఖచ్చితంగా తెలియదు ఒకటి. ఇంకోటి ఏంటి అంటే, ఏఐ వీడియోస్ని ఎలా చేస్తారు జనరల్గా, ఇప్పుడు మామూలుగా నార్మల్ క్రియేటర్స్ అయితే కనుక
చాట్‌జీపీటీనో, జెమినీనో ప్రాంప్ట్ అదే ఇస్తది. ఏది మనం కంటెంట్ ఇస్తే నేను ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దీనికి తగినట్లు ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇవ్వంటే అదే ప్రాంప్ట్ ఇస్తది. అండ్ ఆ ప్రాంప్ట్‌ని తీసుకెళ్ళి మనం ఎక్కడ జెమినీ ఏఐలో కానీ, ఫ్లోలో ఎక్కడైనా సరే వీడియో జనరేట్ చేసుకుంటున్నారు మీరు. ఇది మీరు చేసేది ప్రాసెస్ అంతే కదా. ఇక్కడ ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మీ ఎఫర్ట్ ఏం లేదు, హ్యూమన్ ఎఫర్ట్ ఏం లేదు. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే కనుక మీకు మానిటైజేషన్ అవ్వదు. ఏది వచ్చేది మనకి 10 సెకండ్స్ మీరు జనరేట్ చేసుకుంటున్నారు వీడియోని. ఆ 10 సెకండ్స్ వీడియోస్ని అన్నింటినీ కలిపి మీరు ఒక వీడియో చేసినా కానీ, అదొక స్టోరీ ఫార్మేట్లో ఉన్నా కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే అది హ్యూమన్ ఎఫర్ట్ ఏమీ లేనట్లే అక్కడ. మీ వాయిస్ ఓవర్ ఉన్నా కానీ ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే, మీ వాయిస్ ఇస్తున్నారు కరెక్టే, ఓన్లీ వాయిస్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వీడియోలో మీ ఎఫర్ట్ ఏముంది అనేది కూడా. అండ్ ఆ వీడియోస్ చాలా సింపుల్ చేయడం. ఇప్పుడు మనకి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చేది, ఇవన్నీ అలా చేసే వీడియోసే ఒక రకంగా. ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఆ ప్రాంప్ట్ నుంచే మనం జస్ట్ సింపుల్గా చేంజెస్ చేసే వీడియోస్ క్రియేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో, అది ఏఐ స్టోరీ రూపంలో అసలు యూట్యూబ్లో జరిగేది ఏంటి అనేది నేను ఒక స్టోరీ రూపంలో అని చెప్పి చేశాను కదా. నేను దానికి మొత్తం 14 సీన్స్ అయితే జనరేట్ చేశాను. 14 సీన్స్ అన్నీ నాకు ఒక రోజులోనే అయిపోయినాయి. నేను అంటే పేమెంట్ తీసుకున్నా జెమినీ ఏఐలో. అంటే అన్నీ ఒకేసారి అవ్వలేదు, ఒక 10 వీడియోస్ అయినాయి. తర్వాత ఒక 4 వీడియోస్కి మాత్రం అంటే అఫ్కోర్స్ వాటిలో కొన్ని మిస్టేక్స్ అవ్వడము అట్లా కూడా ఉన్నాయిలేండి. అన్నీ కలిపి ఎన్ని అయినాయి అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత లిమిట్ అయిపోయిందని వచ్చింది. మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఓపెన్ అయినాయి అనమాట మళ్ళీ చేయడానికి. ఆ విధంగా నేను ఒకటే రోజు 14 వీడియోలు చేశాను, 10 సెకండ్స్ వీడియోస్. సో మనకి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో రెడీ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది మనకి. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మనం అదే పనిగా ఇలా జనరేట్ చేసి పెట్టినా కూడా అది మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కిందే అవుతుంది. అలా అని నేను ఒక రోజులో చేయలేదు, రోజు చేశాను, చాలా ఎఫర్ట్ పెట్టాను, అయినా సరే ఇట్లాంటివి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే జస్ట్ ఊరికే టెక్స్ట్ టు వీడియో క్రియేట్ చేసిన వీడియోస్ మనకి యూట్యూబ్లో వర్కౌట్ అవ్వవు. ఈ వీడియోస్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే, ఇలాంటి వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ లాగా ఏదైనా చెప్తున్నారు, మధ్యలో మీరు కనిపిస్తూ మాట్లాడుతూ మధ్యలో యాడ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అప్పుడు యూస్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఏఐ కాదు, మీ ఓన్ వీడియో కూడా ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్గా మీరు ఆ వీడియో యాడ్ చేస్తున్నారు, అలా పెట్టొచ్చు అనమాట ఇలా క్రియేట్ చేసే వీడియోస్ అయితే. అండ్ ఇక్కడ మరి ఏఐని ఎట్లా వాడచ్చు, ఇదొకటైతే అసలు మొత్తం కంప్లీట్గా ఫేస్లెస్ ఎట్లా వాడచ్చు అనేది నేను మీకు ఒక ఛానల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూట్యూబ్లో ట్యుటోరియల్స్ పెడతా ఉంటారు కదా, ఏఐ వీడియోస్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ట్యుటోరియల్స్ పెడుతూ ఉంటారు కదా చాలామంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ట్యుటోరియల్స్ వాళ్ళు పెట్టేది ఏఐ వీడియోస్ కాదు. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు, ట్యుటోరియల్స్ పెట్టే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అమౌంట్లే మళ్ళీ దాంట్లో ఎవ్వరు మీరు చూడండి ఫ్రీ కూడా ఉంటాయి, అన్నిట్లోనూ ఫ్రీ కొన్ని క్రెడిట్స్ ఉంటాయి స్టార్టింగ్లో. మీరు పోను వీడియోస్ పెరుగుకుంటూ ఎక్కువ చేసే కొద్దీ ఖచ్చితంగా అమౌంట్ పెట్టాల్సిందే. ఆ విషయం ఎవరు చెప్పరు క్లియర్గా, మీరు స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది అంత. సరే దాని సంగతి పెట్టగలిగిన వాళ్ళు పెడతారు, లేనాళ్ళు లేరు, ఇది అసలు ఇదే కాదు. అండ్ కుకింగ్ వీడియోస్ రీసెంట్గా నేను ఒక థంబ్నెయిల్ చూశాను, కుకింగ్ వీడియోస్ ఏ అయితే ఎట్లా చేయొచ్చు అని చెప్పి. ఆ వీడియో చూసినప్పుడు నేను అనుకున్నా, ఈ వీడియో మన వాళ్ళు చూసారంటే గ్యారంటీ స్టార్ట్ చేసేస్తారు ఇట్లాంటి వీడియోస్ అనేసి అనుకున్నాను. షార్ట్స్లో ఆ రోజు నేను షార్ట్స్ చూస్తుంటే మొత్తం అన్ని కుకింగ్ షార్ట్సే, ఏం లేదు వాటిల్లో. జస్ట్ ఒక ప్రాంప్ట్, వీళ్ళు ప్రాంప్ట్ కూడా కనీసం ఇది కూడా చేయరు అసలు. ఒక రకంగా వాళ్ళు ఏ ప్రాంప్ట్ ఇచ్చారో జస్ట్ గుడ్గా ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేయడం. అండ్ అక్కడ ఏంటంటే జస్ట్ రెసిపీ నేమ్ మార్చడం అంతే. రెసిపీ నేమ్ మారిస్తే అదే క్రియేట్ చేసేస్తుంది మొత్తం. ఇక మనం చేసేది ఏం లేదు, ఆ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ నేమ్ మార్చడం. ఎన్ని ఛానల్స్ చూసానో నేను. పోనీ ఒక ఛానల్లో నాకు ఇన్నిసార్లు వస్తుందా అనేసి ఛానల్ పేర్లు కూడా చూసాను నేను. ఒక ఛానల్ కాదు, అప్పటికే స్టార్ట్ చేస్తారనమాట. సో ఏ కొత్త ట్యూటోరియల్ వచ్చినా దాంట్లో ట్రై చేయడం, వీడియోస్ పెట్టేయడం, ఇదంతా మీకు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాటికి ఈజీగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మీకు వ్యూస్ వస్తున్నాయి అంటే కరెక్ట్ కంటెంట్ అని కాదు, ఒక రకంగా చెప్పాలంటే. మీరు కరెక్ట్ కంటెంట్కి వ్యూస్ వస్తే అంత ఫాస్ట్గా హ్యాపీగా ఫీల్ అయిన ఒక ఆనందం. అసలు అవి వర్కౌట్ అవ్వవు అన్నప్పుడు ఎందుకు ఊరికే టైం వేస్ట్ కదా ముందు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒరిజినాలిటీ తగ్గిపోతుంది యూట్యూబ్లో. సో అందుకే యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అట్లాంటి వీడియోస్కి. మీరు ట్యుటోరియల్స్ చూసి సరదాగా చేసుకోండి. యూట్యూబ్లో చాలా రూల్స్ ఫాలో అయితేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది.
అండ్ నేను మీకు ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ పర్సన్ ఫోర్ కామెంట్స్ ఏమో చేశారు నా ఛానల్లో. నేను 3 కామెంట్స్కి అసలు రిప్లై ఇవ్వలే. 4th టైం ఛానల్ లింక్ కూడా పెట్టారు. సరేమని చూశాను. మొత్తం ఏఐ వీడియోసే. ఆల్రెడీ అపీల్ చేశారు, అపీల్ కూడా ఫెయిల్ అయింది. మరి అపీల్ ఎలా చేశారో చూద్దామని చెప్పి మెసేజ్ పెట్టమన్నా ఇప్పటివరకు మెసేజ్ పెట్టలేదు నాకు. అంటే ఒకవేళ అపీల్ కరెక్ట్గా చేశారో లేదో చూద్దామనేసి. అఫ్కోర్స్ అసలు ఆ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది అవి మానిటైజేషన్ అవ్వని కంటెంటే. ఏం లేదు, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో జనరేట్ అయ్యి వచ్చిన వీడియోస్ అనమాట. అండ్ న్యాచురాలిటీ కూడా లేదు అసలు వాటిల్లో. సో అలాంటి వీడియోస్తో మనకి మానిటైజేషన్ అనేది అవ్వదు. మీరు ఎంత నేర్చుకుని ఎంత చేసినా ఇక్కడ మీరు నేర్చుకునేది ఏం లేదు ఏఐలో. నిజం చెప్పాలి అంటే సింపుల్వి. కొంచెం హై ఎండ్లో ఏమన్నా ఉంటే నేర్చుకోవాల్సినవి ఉండొచ్చేమో. వీటిల్లో ఈ జెమినీ ఏఐలో వీటిల్లో అసలు నేర్చుకునేది ఏం లేదు. ఒక రకంగా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను అసలు ఆ వీడియో నేను ఒక్కటి చేశాను ఇప్పటి వరకు. అది కూడా నేను మీకు పబ్లిష్ చేశాను కదా వీడియో. ఆ ఒక్కటే నేను ట్రై చేసింది. ఇంతకుముందు అసలు నేను thumbnailsే కానీ వీడియోస్ ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. సో ఇంత ఈజీనా అనిపించింది నాకు చూడంగానే. అంత ఈజీ కాబట్టే వాడు మానిటైజేషన్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ ఈజీ కాబట్టి ఇవ్వకపోవడం దాని సంగతి కాదు. వీటిల్లో కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ యూట్యూబ్ ఒకటే కాదు, ఇక్కడ యూట్యూబ్ ఇష్టం మాత్రమే కాదు, ఇక్కడ అడ్వర్టైజర్స్ బట్టి కూడా ఉంటుంది. అడ్వర్టైజర్స్ ఎప్పుడైనా సరే బ్రాండ్స్ వాళ్ళు ఒరిజినల్ వీడియోస్ పైనే యాడ్స్ డిస్ప్లే అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ యూట్యూబ్కి కూడా అడ్వర్టైజర్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకే అలో చేయదన్నమాట యూట్యూబ్. ఇదంతా కూడా మాస్ ప్రొడ్యూస్డ్ అయిపోతుంది తప్ప, నేను చెప్పాను కదా ఇందాక కుకింగ్ వీడియోస్ అన్నీ పెట్టేశారు అని చెప్పి మొత్తం అందరూ హ్యాట్లోకి దిగిపోతారు. సో అట్లా పెట్టకూడదు ఎప్పుడైనా సరే. దీనివల్ల ఏంటంటే నిజంగా రియల్ హ్యూమన్స్ చేసే కంటెంట్ అనేది మరుగున పడిపోతుంది ఒక రకంగా. ఇప్పటికే చాలా డామినేట్ చేసేస్తుంది అసలు యూట్యూబ్లో. ఏది మానిటైజేషన్ లేకపోయినా కూడా తెలియక పెట్టేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మిలియన్లు వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్లో అయితే, కానీ వాటికి మానిటైజేషన్ ఉండదు. అండ్ చాలా ఛానల్స్ మానిటైజేషన్ అవుతున్నాయి కూడా. వాళ్ళు యూనిక్గా పెట్టే వీడియోస్తో మానిటైజేషన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఉన్న కంటెంట్ అయినా సరే వీడియోస్ అన్నీ చూడడానికి వేరేలాగా ఉన్నాయి అనుకోండి, మానిటైజేషన్ అవుతుంది. కానీ తర్వాత డిమానిటైజ్ అవుతున్నాయి ఛానల్స్. కరెక్ట్గా రెవెన్యూ వచ్చే టైంకో లేదంటే మధ్యలోనో $10 అయిన తర్వాత అట్లా రకరకాలుగా డిమానిటైజ్ అవుతున్నాయి. మీకు ఒక్కసారి ఏఐ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అంటే అంతా అయిపోయినట్లు కాదు. మానిటైజేషన్ అయిన తర్వాత మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇదైతే నా సజెషన్. లేదు మేము అయ్యే పెట్టుకుంటామంటే అది పూర్తిగా మీ ఇష్టం ఇంకా. అండ్ ఇక్కడ ఏంటంటే పేమెంట్స్ వచ్చిన తర్వాత కూడా డిమానిటైజ్ అయ్యే ఛానల్స్ కూడా ఉంటున్నాయి. అది ఏంటంటే మీ ఛానల్స్ ఆటోమేటిక్ సిస్టమ్కి దొరికినాయి అనుకోండి, ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. అది దొరకనంత వరకే మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అనమాట. హ్యూమన్ కంటెంట్కి వాల్యూ లేకుండా పోతుంది అనమాట. ఓన్లీ ఏఐనే ఎక్కువ ఇది చేసేస్తే కనుక. అందుకని అసలు వాల్యూ ఉండదు ముందు యూట్యూబ్లో. ఎందుకంటే దాంట్లో న్యాచురాలిటీ ఉండదు ఒకటిను. అన్ని ఏఐ వీడియోస్ కూడా పర్ఫెక్ట్ కాదు. మీరు చూడండి చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. ఈవెన్ మన thumbnailsలో కూడా thumbnails తెలుగులో ఏమన్నా వచ్చినా కూడా తెలుగులో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. అలాగే అడ్వర్టైజర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఏఐలో ఏంటంటే ఎక్కువ రాంగ్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఫేక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా క్రియేట్ చేసే వాటిల్లో మెయిన్గా. అలాంటి వీడియోస్ పైన అడ్వర్టైజర్స్ కూడా ఎందుకు ఇష్టపడరు అంటే ఒక ఫేక్ వీడియో పైన వాళ్ళ బ్రాండ్ పేరు కూడా ఏమో రాంగ్గా వెళ్ళొచ్చు కదా. సో అట్లా అడ్వర్టైజర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట ఏఐ వీడియోస్ పైన. అందుకే అసలు మొన్న అన్ని ఛానల్స్ బల్క్లో డిమానిటైజ్ అవ్వడానికి రీజన్ అదే. అండ్ నేను మొన్న ఒక పోస్ట్ చూశాను. యూట్యూబ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. 45 మిలియన్ అంత సబ్స్క్రైబర్స్ ఉంటారు. యూట్యూబ్ అనమాట ఛానల్ పేరే యూట్యూబ్ వాళ్ళు మెయింటైన్ చేసే ఛానల్. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, మీరు మీ ఫ్రెండ్స్కి ఏ ఛానల్ని రికమెండ్ చేస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. పోస్ట్లో ఉంది ఆ క్వశ్చన్ చూడండి మీరు. అయితే వాళ్ళు అడిగితే కింద ఆన్సర్స్ అన్నీ ఎక్కువ కామెంట్స్ అన్నీ కూడా ఏమున్నాయంటే 2.7K కామెంట్స్ ఏమున్నాయి ఈ రోజుకి నేను చూసే టైంకి. ఇంకా మీరు చూసేపాటికి ఇంకా పెరగొచ్చేమో. ఏంటి మీ ఏఐ స్లాప్ వల్ల డిమానిటైజ్ అవ్వని ఛానల్ ఏదైనా ఉంది అంటే అది. అసలు ఆ ఏఐ స్లాప్ గురించి మొత్తం కామెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే అంతమంది ఆ ఇష్యూలో ఫేస్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కువ ఛానల్స్కి మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు ప్రాబ్లం రావట్లేదు ఏఐ ఛానల్స్కి, తర్వాత వస్తుంది. కొన్ని ఛానల్స్కి ఏదైతే నిజంగా మొత్తం ఒకే టైప్లో ఉండే రీయూజ్డ్ లాగా ఉంటున్నాయో వాళ్ళకి మాత్రం ముందే వస్తుంది. ఏది ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే ఈ ఇష్యూ వస్తుందన్నమాట. సో అంతమంది ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు, అంతమందికి ఆ ఇష్యూ వచ్చింది. లేకపోతే అంతమంది అన్ని కామెంట్స్ రాశారు అంటే యూట్యూబ్లో మళ్ళీ మెయిన్గా ఏఐ స్లాప్ వల్ల ఏ ఛానల్ అయితే పోలేదో ఆ ఛానల్ని మేము రికమెండ్ చేస్తాము. అట్లా మొత్తం ఎక్కువ కామెంట్స్ మీరు చూడండి కావాలంటే విజిట్ చేసి, ఎక్కువ శాతం అయ్యే ఉన్నాయి.
అండ్ లేకపోతే మీరు యూజ్ చేసిన ఏఐ మోడరేషన్ ద్వారా ఎన్ని ఛానల్స్ రిమూవ్ అయిపోయినాయో, ఏమి వైలేషన్ లేకుండా ఎన్ని ఛానల్స్ అయితే పోయినాయో ఆ ఛానల్స్ని రికమెండ్ చేస్తాము. ఇట్లా ఇవన్నీ ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఫన్నీ కాదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అదంతా కూడా. అంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏఐ వల్ల. అండ్ కొంతమంది మేము ఓన్ అవతార్, అంటే మా ఓన్ అవతార్ మేము క్రియేట్ చేసుకుంటాము, అంటే మన ఫేస్ ఇస్తే జస్ట్ ఒక అవతార్ క్రియేట్ అయ్యి వస్తుంది కదా, దాంతో మనం మాట్లాడచ్చు కదా, అలాంటి వీడియోస్ చేసుకుంటామని అడుగుతూ ఉంటారు. అది కూడా యాక్చువల్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే వీటిల్లో సెన్సిటివ్ టాపిక్స్ అనేది అసలు తీసుకోకూడదు ఒకటైతే. ఇంకోటి, మీరు ఒకటే అవతార్ని క్రియేట్ చేసి చేయకూడదు వీడియోస్. అంటే సేమ్ అవతార్తోనే వేరే వేరే వీడియోస్ కూడా చేయకూడదు అనమాట. అది కూడా ప్రాబ్లమే అవుతుంది. మీరు ఒకటో రెండో వీడియోస్ వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ మీరు అదే పనిగా అలా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి యూజు ఉండదు. అండ్ ఈ ఇష్యూ వల్ల ఎంతమంది ఎన్ని ఛానల్స్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఏఐ వీడియోస్ వల్ల. ఫస్ట్ ఛానల్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళు కూడా రెండో ఛానల్ వల్ల ఫస్ట్ ఛానల్ కూడా ఎఫెక్ట్ పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే సేమ్ డివైస్లో ఛానల్స్ ఉండడం అనమాట. ఇప్పుడు ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే ఫస్ట్ ఛానల్కి రాదు మానిటైజేషన్, అది కరెక్ట్ ఛానల్. సో ఇప్పుడు ఇది సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి, మొత్తం ఈ వీడియోస్ అన్ని తీసేసి కరెక్ట్ వీడియోస్ ద్వారా వ్యూస్ ఆర్ వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఇది అయ్యే వరకు ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. సో కరెక్ట్ కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనమాట. సో దయచేసి ఏఐ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అది మనం ఎఫోర్డ్ చేయలేనంత ఇదిగా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఓన్లీ ఏఐ వాడితే మాత్రం సర్వైవ్ అవ్వలేరు. నేను మీకు ఒక ఛానల్ చెప్తాను, థింక్ డీప్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా, నేను చూస్తాను ఆ ఛానల్ యాక్చువల్గా, అంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట వీడియోస్ కూడా. లైక్ ఆల్రెడీ హిస్టరీలో జరిగిపోయినవి అవన్నీ ఇట్లా చెప్తా ఉంటారు. ఓన్లీ ఏఐ కదా, ఏఐ వాడతారు, ఓన్లీ ఏఐ కాకుండా హ్యూమన్ ఎఫర్ట్ కూడా ఉంటుంది అందులో. అండ్ వాళ్ళు స్క్రిప్టింగ్ అది కూడా, స్టోరీ తీసుకున్నా కానీ వాళ్ళు ఓన్గా రాసుకుంటారు స్క్రిప్ట్. అఫ్కోర్స్ అది యూట్యూబ్కి ఏం తెలియదు, మనకు చూస్తే అర్థమవుతుంది కదా. కొంచెం ఎంత కాపీ ఉన్నా వాళ్ళు మాడిఫై చేసుకుని చేస్తారన్న విషయం అయితే అర్థమవుతుంది. అది చూడండి ఒకసారి, మీరు ఆ ఛానల్ చూడండి, మీకు తెలుస్తుంది. అసలు ఆ వీడియోస్ కూడా మొత్తం అన్నీ ఏఐ కాదు, హ్యూమన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ అట్లా చేసినా కూడా మీరు ఒక వీడియోలో యూస్ చేసిన వీడియోని ఇంకో వీడియోలో వాడటము, బ్యాక్గ్రౌండ్స్ సేమ్ ఉండడము, క్యారెక్టర్స్ సేమ్ ఉండడము, అట్లాంటివి ఏమీ చేయకూడదు. వాటిలో క్యారెక్టర్స్ ఏం లేవు కానీ, బట్ నేను జస్ట్ చెప్తున్నాను. సో అట్లా మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉండి ఓన్ వాయిస్ ఓవర్ ఉంటే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కానీ నా సజెషన్ అయితే నేనేం చెప్తాను అంటే, మీరు కనుక ఫేస్ కంటెంట్ చేయలేకపోతే ఏదన్నా వీడియో తీసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటమే బెటర్. ఊరికే జస్ట్ టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు ఏఐ వీడియోస్ పెట్టే వాళ్ళకి బీభత్సంగా వ్యూస్ వచ్చే ఛానల్స్ ఉన్నాయి. అదే కంటెంట్ పెట్టే కొన్ని ఛానల్స్కి అసలు వ్యూస్ రాని ఛానల్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే టైం వేస్ట్ ఇక్కడ ఒక రకంగా. మానిటైజేషన్ అవ్వదు అన్నప్పుడు వేస్ట్ కదా అది. సో ఇది ఏఐ గురించి నేను అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇంతమంది అడుగుతున్నారు, ఆల్రెడీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి మాత్రమే చేశాను. ఇది పూర్తిగా మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. మీ ఛానల్ మీ ఇష్టం, ఫైనల్గా నేనేం ఆపలేను కదా మిమ్మల్ని. సో మీకు ఏది కావాలంటే అదైతే చేసుకోవచ్చు. మిమ్మల్ని కరెక్ట్ వేలో గైడ్ చేయడం నా బాధ్యత. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే నాకు ఎలాంటి యూజు లేదు. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటేనే మనం లాంగ్ రన్లో నిలబడగలం యూట్యూబ్లో. ఎప్పటికీ యూట్యూబ్ ఏమి చేయలేదు మీ ఛానల్ని. సో ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టండి. ఏ వీడియోస్ని ఆపేయడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట.